కాంప్రమైజింగ్ కాల్. చాలా చాలా త్యాగంతో కూడినటువంటి, ధైర్యంతో కూడినటువంటి, ప్రాణాలను సైతం అర్పించుటకు సిద్ధంగా ఉన్నటువంటి పిలుపది. ఇట్ ఈజ్ ఎ రాడికల్ కాల్. యేసుక్రీస్తును వెంబడించడం మామూలు విషయం కాదు. నీ పరుపెత్తుకొని నడువు అంటే మామూలు విషయం కాదు. అక్కడే ఉన్నవారు, ఈరోజు విశ్రాంతి దినం, నీవు అలా ఎలా చేస్తావు? నీకు ధర్మశాస్త్రం తెలీదా? అలా చేయగలిగితే చేయబడినటువంటి ఆ వ్యక్తిని ఏం చేయాలో తెలీదా? రాళ్లతో కొట్టి చంపాలి ధర్మశాస్త్రం. యేసుక్రీస్తు పిలుపు ఎప్పుడు ఎక్కడ కూడా ధైర్యంతో కూడినటువంటి పిలుపు ఉంటుంది. లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనంలో, నన్ను వెంబడించండి, ఎవడైనను నన్ను వెంబడింపగోరినడలా వారు తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని అనుదినము నన్ను వెంబడించాలి. ఉపేక్షించుకోవాలి, మనం తగ్గించుకోవాలి, తలదించుకోవాలి. సాధ్యమా అంటే కాదు. మత్తయి సువార్త 11:28లో, ఇదిగో ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా యొద్దకు రండి అనే మాట ఆ రోజుల్లో మామూలు విషయం కాదండి. రాలేరు. ఒకడిని పిలిచాడు, నీ ఆస్తినంతా అమ్మి నన్ను వెంబడించు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనంలో అంటాడు, సువార్తను ప్రకటించండి, శిష్యులుగా చేయండి. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. యోహాను సువార్త 13:35లో అంటాడు, ఒకరినొకరు ప్రేమించుటకు మీరు పిలిచి ఉన్నాడు. చాలా కష్టం. ఒకరినొకరు ప్రేమించాలి, ఎదుటి వ్యక్తిని ప్రేమించాలి, మనకు కష్టం అది. ఒకరినొకరు ప్రేమించడం చాలా కష్టం. యేసుక్రీస్తు నిన్ను నన్ను పిలిచినప్పుడు అది రాజీ పడిపోయే పిలుపు కాదండి. రాజీ పడిపోయే పిలుపు కాదు. అదేదో చూద్దాంలే చేద్దాంలే అనే పిలుపు కాదు. మన ప్రాణాలను సైతం అర్పించే పిలుపు. నన్ను వెంబడించు, నీ సిలువనెత్తుకొని నన్ను వెంబడించు. మనం ఏంటంటే మన సిలువను ఎత్తుకుంటాం, ఆ సిలువ భారాన్ని మనం భరిస్తూ ఉంటాం. ఇదిగో అదే సమయంలో ఎదుటి వ్యక్తి యొక్క సిలువను చూస్తాం. ఎంత బరువు ఉంది, ఎంత భారం ఉంది, ఎంత పాపం చేశాడో. ప్రేమైన దేవుని బిడ్డలారా, తన్ను తాను ఉపేక్షించుకొని ఇదేదో ఆదివారం సంఘ కార్యక్రమాల్లో పాల్గొని బైబిల్ తీసుకొని వచ్చి అండర్లైన్ చేసిపోయేటటువంటి జీవితం కాదు మనది. ఆయనను అనుసరించి నడుచుకునేటటువంటి జీవితం. ఆయన జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనకు చూపించాడు. 38 సంవత్సరాలుగా ఉన్నాడు అక్కడే. వాడికి తెలియదా ధర్మశాస్త్రం? అలా సబ్బాతు దినం స్వస్థత పడితే ఇదిగో ధర్మశాస్త్రం ఏం సెలవిస్తుందో ఆ వ్యక్తికి తెలియదా? తెలుసు. కానీ తన ముఖాంతరంలో నుండి మాట్లాడినటువంటి మాట, ఇట్ ఈజ్ ఎ రాడికల్ కాల్. ధైర్యంతో కూడినటువంటి పిలుపు, త్యాగపూరితమైనటువంటి పిలుపు. అతడు విన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ పరుపెత్తుకొని నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడువు. యోహాను గారు అన్ని విషయాలు రాయలే. ఇక్కడ పదాలను గమనిస్తూ ఉన్నప్పుడు గొర్రెల ద్వారం అని సంబోధిస్తూ ఉన్నాడు, 5 మండపాలు అని సంబోధిస్తూ ఉన్నాడు, 38 సంవత్సరాలు అని సంబోధిస్తూ ఉన్నాడు. ఈ నెంబర్స్ అన్నీ కూడా యూదులకు, ఇజ్రాయేలీలకు సంబంధించినవి. చాలా దగ్గరి సంబంధం. గొర్రెల ద్వారం అన్నప్పుడు యెరూషలేములో పాపాల నిమిత్తము గొర్రెలను బలి ఇచ్చే సందర్భంలో ఆ నీటిలో గొర్రెలను కడిగేటటువంటి వారు. అక్కడ 5 మండపాలు ఉన్నాయి. మొదటి 5 పుస్తకాలకు సంబంధించినది. ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. యూదులు ఆచరించే తోరా, ధర్మశాస్త్రం. 38 సంవత్సరాలు గుంపులుగా పడి ఉన్న వారి దగ్గర యేసుప్రభు వారు ఎవరో చెప్పినట్టుగా అతని దగ్గరకే వెళ్ళాడు. వేరే వారి దగ్గరకు వెళ్ళలేదు. 38 సంవత్సరాలు. ఎందుకంటే
ఇజ్రాయేలీలు దేవుని యొక్క తీర్పును, అరణ్యంలో తిరుగులాడినటువంటి వారు, అరణ్యంలో ఇరుక్కుపోయినటువంటి వారు, దేవుని యొక్క తీర్పును అనుభవించుటటువంటి వారు, అవిధేయత, లోబడనొల్లని వారికి సూచన. 7వ వచనంలో, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు. నాకు ఎవరనూ లేరు అనగా అక్కడ హ్యూమన్ ఎఫర్ట్స్ పని చేయలే, మానవీయ ప్రయత్నం కనబడలేదు. అక్కడ యోహాన్ గారు మనకు సూచిస్తూ ఉన్నటువంటి మాట, అక్కడే ఉన్నవారందరికీ మెస్సయాను పరిచయం చేసేటటువంటి మాట. బెతెస్దా అనేటటువంటి మాటకు అర్థం దయతో కూడినటువంటి ప్రదేశం. అక్కడికి యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమను, కరుణను, దయ వాటిని తీసుకొని వస్తూ ఉన్నాడు. ఎలాంటి నిరీక్షణ లేనటువంటి వారి దగ్గరకు, బలము లేని వారి దగ్గరకు, జీవితం అంతా నిస్సారమైపోయినటువంటి వారి దగ్గరకు యేసయ్యను వస్తేనే విడుదల. యేసయ్య మనతో మాట్లాడితేనే విడుదల. ఆయనే మన విమోచకుడు, ఆయనే మనకు స్వస్థతనిచ్చేది అనే విషయం చెప్పడానికి యోహాన్ గారు ప్రయత్నం చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. యేసుక్రీస్తు కృప వలన మాత్రమే నీవు నేను బ్రతకగలుగుతున్నాం, రక్షింపబడుతున్నాం. వాడు పడి ఉండుట చూచి నీ దగ్గరకు వస్తాడు. యేసయ్య చాలా దగ్గరగా ఉన్నాడు, నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నీతో కూర్చుంటా ఉన్నాడు, నీ అవసరం తెలుసుకుంటా ఉన్నాడు. 14వ వచనంలో చూడండి, అటు తర్వాత యేసు దేవాలయంలో వాణిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువగా కీడు నీకు కలగకుండాన్నట్లు ఇక నువ్వు పాపము చేయకుమని చెప్పగా, పాపము చేయకుండా ఉండాలి. ఏనాటి కీడు ఆనాటికి చాలు, ఏనాటి కీడు ఆనాటికి చాలు. యేసయ్య కోరుకున్నది అదే. నీలో పాపం ఉండకూడదు, నీతోనే ఉంటాడు, నిన్ను ధైర్యపరుస్తాడు, నీకు అన్నీ చేస్తాడు, అన్నీ ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నీ ఇచ్చినటువంటి దేవుడు నిన్ను ఒక ప్రశ్న అడుగుతాడు. ఇదిగో నీవు కోరుకున్నటువంటి నీకు ఇచ్చి ఉన్నాను కదా, మరి పాపం సంగతి ఏంటి? పాపం మానవా? పాపము చేయకుండా ఉన్నావా? పాపము చేయకుండా నీ జీవితం యేసయ్యతో కొనసాగిస్తూ ఉన్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దట్ ఈజ్ ఓన్లీ అల్టిమేట్ మెసేజ్ ఫ్రమ్ జీసస్. ఇది యేసయ్య కోరుకునేటటువంటి ఒక విశ్వాసంలోనున్నటువంటి వారిని కోరుకునేటటువంటి ఒక వాక్యము. నీకు అన్నీ ఇస్తాడు ఆయన, మరి నీ పాపం సంగతి? నీలో పాపం ఉంటే ఆయన ఒప్పుకోడు. నీవు జీవించిన జీవిత విధానం అంతటిలో తీర్పు దినానికి లింకు చేయబడి ఉంటుంది. ఎవరు చూడట్లేదులే, ఎవరు మన దగ్గర లేరులేని పాపం ఈజీగా చేయగలుగుతున్నావేమో, తీర్పు దినానికి లింకు చేయబడి ఉంటుంది. దేవుడు ఆశీర్వదిస్తున్నాడు కాబట్టి, దేవుడు దీవిస్తూ ఉన్నాడు కాబట్టి, నేను మంచివాడిగా ఉన్నాను కాబట్టి నాలో పాపం లేదు అనుకుంటున్నావేమో. దేవుడు కోరుకునే చిట్ట చివరి విషయం ఏంటి అంటే, నేను పాపం లేని వారిగా జీవించాలి, పాపానికి దూరంగా ఉండాలి. స్వస్థతనిచ్చాడు కాబట్టి, ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి, బలహీన పరిస్థితుల్లో లేపాడు కాబట్టి, నా భారం ఆయన మోస్తున్నాడు కాబట్టి, నన్ను ఎదిగింపజేస్తున్నాడు కాబట్టి, నన్ను బాగా చూసుకుంటున్నాడు కాబట్టి. నీలో పాపం ఉంటే ఇవి జరగవు. నీలో పాపము తీసివేసుకోవాలి నువ్వు. అందుకే ఆయన 2025 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి వచ్చి నిన్నుగా ప్రేమించాడు కాబట్టి, తన నిష్కలంకమైన పరిశుద్ధ రక్తం చేత నిన్ను కడిగి పవిత్రపరచబడినటువంటి దేవుడు నీవు నేను కలిగి ఉన్నాం. కానీ ఆయన కోరుకునేది ఒకటే, పాపం లేని వారిగా జీవించాలి, పాపానికి దూరంగా జీవించాలి, పాపం ఉందంటే పారిపోయేటటువంటి వారిగా ఉండాలి. యేసయ్య వలన నీకు ఆధ్యాత్మికమైనటువంటి స్వస్థత కలుగుతుంది. యేసయ్య వలన నీకు బాహ్య భౌతికమైన స్వస్థత నీకు కలుగుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేద్దాం. పాపం లేని జీవితం నేను
కొనసాగించడానికి, యేసయ్యతో ప్రయాణం చేయడానికి నీవు నేను తీర్మానించుకుందామా? కళ్ళు మూయండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సజీవుడా, సర్వశక్తిమంతుడా, సర్వకృపానిధిగు ప్రభువా, నీవు మమ్మల్ని దీవించిన విధానం బట్టి, ఆశీర్వదించిన విధానం బట్టి, నీవు మా బాగోగులు బాగా చూసుకుంటున్నావని, ఇదిగో మా దేవా, మాలో పాపం ఉన్నట్లయితే నీవు ఒప్పుకోవు అన్న సంగతి మాకు జ్ఞాపకం చేసినందుకు నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రాలు మా తండ్రి. నాయన, ఇదిగో నీ ముఖాంతరంలో నుండి మాట్లాడినటువంటి విలువైనటువంటి మాటలు వీరు హృదయాలలో చేరి నీవే కార్యము జరిగించుమని ప్రాధేయపడుతున్నాం ప్రభా. నీ సహాయము, నీ కృప మా మీద ఉంచి, ఇదిగో మా తండ్రి, నువ్వు మాతో మాట్లాడినందుకు మా జీవితాలకు నెమ్మది కలిగించమని, నీ వాక్యము చేత మా జీవితాలకు నెమ్మది కలిగించమని ప్రాధేయపడుతూ, నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ, మా నజరుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినమున శ్రేష్టమైన లోతైన ఆత్మీయ సత్యాలతో కూడిన దైవ సందేశం మనకు అందించిన మన అసోసియేట్ పాస్టర్ రెవరెండ్ ఎస్ మనోహర్ గారిని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ, దివ్యమైన లోతైన అద్భుతమైన వాక్యం మనందరి హృదయాల్లో దేవుడు ఫలింప చేయనుగాక. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని, పరిచర్యను మన సంఘం యొక్క ఆశీర్వాదం నిమిత్తమై దేవుడు నడిపించి ఆశీర్వదించును గాక. ఈ సమయంలో స్తుతి ప్రార్థన ఏ సంపత్ కుమార్ గారు, ఆ తర్వాత బి ఇందిరా మార్టిన్ గారు వారు స్తుతి ప్రార్థనను కొనసాగిస్తారు. ప్రేమగల తండ్రి, దయగల దేవా, జీవంగల యేసు ప్రభువా, మీ యొక్క పరిశుద్ధమైన మహోన్నతమైన నామానికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. మహాగణుడు, మహోన్నతుడు, మహోన్నతమైన అతి పరిశుద్ధ స్థలంలో నివసించే దేవుడవు అయినను ప్రభువా, మీరు మమ్మల్ని ప్రేమించి పరలోక వైభవాన్ని, మీకున్న ఆధిక్యతలన్నీ కూడా విడిచిపెట్టి ఈ లోకానికి శరీరాన్ని ధరించుకొని దాసునిగా తగ్గించుకొని చివరికి నేరస్తునిగా మా కోసం, మాకు బదులుగా మా స్థానంలో మీరు సిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి ఆరోహమైపోయింటున్నారు. తిరిగి రాబోతున్నందుకు మీకు వందనాలు. ఇంత గొప్ప నిరీక్షణ, ఇట్టి సత్యాన్ని గూర్చినటువంటి జ్ఞానాన్ని బోధించి మా బ్రతుకులు, మా జీవితాలను మీరు మార్చినందుకు మీకు వందనాలు. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినాన ప్రభువా, మరి మేమందరము మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని స్తుతించి గణపరిచి మీ యొక్క ముఖ కాంతిలో మా రహస్య పాపములను తండ్రి గుర్తించి ఒప్పుకొని విడిచిపెట్టడానికి మీరిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని, సహవాసాన్ని బట్టి మీకు వందనాలు. మీ దాసుని ద్వారా అందించినటువంటి సందేశాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. దేవా, మరి 38 సంవత్సరాలుగా మరి బెతెస్దా కోనేటి యొద్ద ప్రభువా మరి పడి ఉన్న వ్యక్తి తన జీవితంలో మీరు జోక్యం చేసుకొని తన విశ్వాసాన్ని బట్టి ప్రభువా మీరు ఇచ్చిన స్వస్థతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, మరి ప్రాముఖ్యంగా మీరు లోకానికి రక్షకుడుగా మీరు వచ్చి ఉంటున్నారు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా పాపములను తీసివేయడానికి మాకు ఇచ్చినటువంటి యొక్క రక్షణను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఉంటున్నాం ప్రభా. మరి వాక్యాన్ని అందించినటువంటి మీ దాసుని కూడా మీ మహిమ కొరకు రానున్న దినాల్లో వాడుకోవాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాం. మా ఎదుట ఉంచబడిన యొక్క ప్రభు బలను బట్టి మీకు వందనాలు ప్రభా. మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం దేవా. మరి బలలో మేము చేవేస్తుండగా నా దేవా, మాకున్న ప్రతి బలహీనత మీ పాదసందులో ఒప్పుకుంటున్నాం. నాకున్న బలహీనత, మరి మా ప్రియులు సంఘంలో మరి ఎవరైతే బలహీనులుగా ఉంటున్నారో మరి వారిని జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క కృపలో బలపరచండి, యోగ్యులుగా, అర్హులుగా మరి చేసి మీ బలలో మేము చేయడానికి సహాయాన్ని దయచేయండి తండ్రి దేవా. మరి మీ శరీరాన్ని, మరి మీ రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటుండగా ప్రభా, మరి మీరు వచ్చే వరకు మీ యొక్క మరణాన్ని, పునరుత్థానాన్ని దేవా మరి ప్రకటించే వారంగా మీ సాక్షులుగా ఈ లోకంలో మేము జీవించడానికి మీ కృపను అనుగ్రహించండి తండ్రి.
అవును తండ్రి, మాకు కూడా ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి బలహీనతలు ఉంటుండగా దేవా, మరి మీరు బలవంతుడుగా ఉంటూ మీరు మాకు సహాయం చేస్తున్నారు. వీ నీడ్ యువర్ స్ట్రెంగ్త్ లార్డ్. ప్రభా, సహాయాన్ని దయచేయండి. మీరు మాకు సహాయం చేస్తే, మీరు మమ్మల్ని బలపరిస్తే, మా బలహీనతల నుండి మీరు మాకు బయటికి తీసుకొస్తే, మేము మీ కొరకు జీవించే శక్తిని మీరు మాకు అనుగ్రహిస్తే తప్ప మా అంతటా మేము స్వతహాగా మీ కొరకు మేము బ్రతకలేము, జీవించలేము. కాబట్టి ప్రతి దినము కూడా మీ సహాయం, మీ శక్తితో మా విశ్వాస జీవితాన్ని, మా రక్షణను మేము కొనసాగించుటకు భయముతో వణుకుతో కృప అనుగ్రహించమని ఈ ప్రభువులను బట్టి మేము స్తుతిస్తూ గణపరుస్తూ మీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమ కలిగిన నా తండ్రి, దయగలిగిన ప్రభువా, నీ పాదములను బట్టి నీకే స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఎంతగానో ప్రేమించే నా ప్రభువా, గత ఆదివార దినం నుంచి ఈ ఆదివార దినం వరకు నా ప్రభువా, నా తండ్రి, మీరు నా తండ్రి చక్కగా కాపాడి సంఘములో కలుసుకునే భాగ్యంను మాకందరికీ ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. ముఖ్యముగా నా ప్రభువా, నీ సేవకుని సులువు చాటున మరుగుపరిచి మాకు అందించినటువంటి వర్తమానమును బట్టి నీకు స్తోత్రములు నా తండ్రి. నిజమే ప్రభువా, పాపము మమ్మల్ని ఏలుచున్నది ప్రభువా. ఆ పాపము నుంచి మేము ఎలా విముక్తి పొందాలో నా ప్రభువా, నీ బిడ్డ ఎంతగానో ప్రయాసపడ్డాడు నా తండ్రి. బెతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరములుగా పడి ఉన్నాడు. కానీ నా ప్రభువా, ఎటువంటి ప్రయత్నము చేయకుండా అలాగే ఉండిపోయాడు నా ప్రభువా, నా తండ్రి. అయినా నీకు దయ కలిగి నా ప్రభువా అతని దగ్గరికి వచ్చి నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని అడిగిన గొప్ప దేవుడు. నువ్వు కూడా అటువంటి స్థితిలో మేము ఎక్కడ ఉంటున్నామో నీ సన్నిధికి వస్తున్నాము, కానీ నీ ప్రేమను సంపాదించుకోలేక ఇక్కడ వెనుకబడి ఉన్నాము నా తండ్రి. ఇంకనూ నా ప్రభువా మా పాపమును ఒప్పుకొనకుండా, విడిచిపెట్టకుండా, నీ కనికరమును సంపాదించుకోలేక ఎక్కడ వెనుకబడి ఉన్నామో నా తండ్రి. మా పైన కూడా మీ దయను దలిచి నా ప్రభువా, నీ కృపలో నా తండ్రి మాతో మాట్లాడమని నేను అడుగుచుంటున్నాం. సహాయం చేయండి. విన్న వాక్యం మా హృదయంలో ఫలింపచేయండి. వాక్యం చెప్పినటువంటి నా ప్రభా అసోసియేట్ పాస్టర్ గారిని మీరు బహుగా ఆశీర్వాదించండి. వారి కుటుంబానికి రావాల్సిన దీవెన ఆశీర్వాదం సమృద్ధిగా మీరు అనుగ్రహించండి. సజీవన్ పాస్టర్ గారి కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వాదించండి. రావాల్సిన దీవెన ఆశీర్వాదం సమృద్ధిగా మీరు అనుగ్రహించండి. మరి ముఖ్యంగా మా ముందు నా తండ్రి బలను బట్టి నిన్ను స్తోత్రములు నా ప్రభా. ఎన్నో అవకాశాలు, తరుణములు మా ప్రభా మాకు అందిస్తున్నావు. నీ రక్తంలో మేము కడగబడి నా ప్రభా, నీ శరీరంలో మేము కడగబడి నా తండ్రి, నీ వైపు చూడాలని ఆశపడుతున్న గొప్ప దేవుడవు నా తండ్రి. ఎంతమంది బాప్తిసము తీసుకొని నా ప్రభా నీ వైపు చూస్తూ తమ పాపములను నా తండ్రి ఒప్పుకొనకుండా కప్పుకొని నా ప్రభా నా తండ్రి నీ బలలో ఎక్కడ చెయ్యి వేయకుండా నీ కాపుదలలో భద్రపరచండి. మేము పరిశీలించుకునే భాగ్యమును మీరు మాకు అనుగ్రహించండి. ఉన్న బలను బట్టి నీకు స్తోత్రములు నా తండ్రి. నేను నా ప్రభా శరీరానికి సాదృశ్యంగా రొట్టెను నా తండ్రి, మీ రక్తానికి సాదృశ్యముగా రసమును మీరు మాకు అందిస్తున్నారు. దానిని మేము పుచ్చుకున్నప్పుడు నా ప్రభా మీరు లోకంలో ఎన్ని శ్రమలు నా తండ్రి, ఎన్ని నిందలు, ఎన్ని అవమానములు భరించి మా కొరకు నా ప్రభా తీయటి జీవితాన్ని మీరు మాకు అందిస్తున్నారు. అటువంటి కృపను మేము పొందుకొని నా తండ్రి నీ వైపు చూస్తూ నిత్యము నా తండ్రి నీ వైపుకు నా తండ్రి మొరపెట్టగలిగిన హృదయమును, నీ ప్రేమను, నీ ఆశీర్వాదమును సంపాదించుకునే కుటుంబంగా మేమందరము ఉండగలుగుటకు నీ కృపను దయచేయమని నా తండ్రి. కొద్ది ప్రార్థన నీ సన్నిధిని చేరనిమ్మని, ఎంతమంది నీ సన్నిధికి రాలేదో మరొక తరుణమున అవకాశమును మీరు అనుగ్రహించమని నా ప్రభును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పేరట అతి వినయముతో బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను రాసిన శుభవార్త 5వ అధ్యాయం 6-7 వచనాలు. యోహాను సువార్త 5వ అధ్యాయము 6-7 వచనాలు. యేసు వాడు పడి ఉండుట చూచి, వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనోటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనక నేను వచ్చునంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ యోహాను సువార్తలో ఉన్న ఈ కోనేరుకు
ఎబ్రీ భాషలోని పెట్టారు పేరు బెతెస్దా అని. బెత్ అండ్ హెస్సెడ్. బెత్ అనగా హౌస్, హెస్సెడ్ అంటే మర్సీ ఆర్ గ్రేస్. అందుకే బెతెస్దా అనే ఈ కోనేటి యొక్క హీబ్రూ నామానికి అర్థం ఏంటంటే హౌస్ ఆఫ్ మర్సీ, హౌస్ ఆఫ్ గ్రేస్, కృపా నిలయము, కనికర నిలయం. యేసు ప్రభు, హీ వాస్ ఇన్ గ్యాలిలీ, ఆల్ ద వే హీ కేమ్ టు జెరూసలేం ఆన్ ద ఫీస్ట్ ఆఫ్ జ్యూస్. ఇశ్రాయేలీలు ఆచరించే పండుగలలో 3 చాలా ప్రాముఖ్యమైన పండుగలు. ఒకటి పాస్ ఓవర్, రెండవది పెంటెకోస్ట్, మూడవది పూరీం. పస్కా పండుగ, పెంతెకోస్తు పండుగ, పర్ణశాలల పండుగ. ఈ పండుగ సమయంలో యేసు ప్రభు అక్కడికి వచ్చాడు. ఆనందించే వారితో ఆనందించడానికి యేసు ప్రభు వచ్చాడు. ఆవేదనలో ఉన్న వారిని ఆదరించడానికి యేసు ప్రభు వచ్చాడు. ఈ ప్యాసేజ్లో 3 ముఖ్యమైన విషయాలు ఈ లార్డ్స్ సప్పర్ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. దెర్ ఈజ్ అ జాయ్ ఇన్ దట్ కాంటెక్స్ట్ అండ్ దెర్ ఈజ్ ఎ agony in that context, and there is a blessing or peace in this context. పెద్ద ఆనందం. యేసు ప్రభు గలిలయ నుండి వచ్చాడు. ప్రభుకు పండుగలంటే కూడా బహు ఇష్టం. మనతో ఆనందించాలని ఆయనకు ఇష్టం. అందరూ ఆనందిస్తుండగా ఈ పండుగలో ఆవేదనలో ఉన్నవాడిని చూశాడు యేసు ప్రభు. దట్ వాజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అందరూ సంతోషిస్తున్నారు. ఈ కోనేటి దగ్గర అమ్మో హౌ లాంగ్ అండి, 38 సంవత్సరాలు. యేసు ఆయన దగ్గరికి వచ్చి ఒకటే ఒక మాట అడిగాడు, డూ యూ వాంట్ టు బీ హీల్డ్? నీకు స్వస్థత కావాలనా? స్వస్థత పడగోరుతున్నావా? ఆడు అవును ప్రభు అని అనలేకపోయాడు. ఎందుకంటే హీ డోంట్ నో హూ ఈజ్ హీ. అందుకే వాని ఇనెబిలిటీ ఎక్స్ప్రెస్ చేశాడు. ప్రభు నాకు ఎవరు లేరు. దిక్కులేని వారికి అది. అందరూ ఉన్నారు, నో వన్ హ్యాస్ టు మీ. ఎలా ప్రభువా? డూ యూ వాంట్ టు బి హీల్డ్ రైట్ నౌ? ఈ బల్ల సందర్భంగా ప్రభు పేరిట మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. స్వస్థత కావాలి అనంటే, యేసుక్రీస్తు ద్వారా మేలు కావాలి అంటే యేసు ప్రభు అయినా మన దగ్గరికి రావాలి, లేదా మనమైన యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి. యేసు ప్రభు మీ దగ్గరికి వచ్చాడు కాబట్టి మీరు మందిరానికి వచ్చారు. ఇప్పుడు మీరు చేయవలసిన పని ఏంటంటే మీరు యేసు ప్రభు దగ్గరికి రావాలి. అదేంటి? శరీరధారిగా కృపాసత్య సంపన్నుడిగా మన మధ్యకు వచ్చాడు ఆయన. ఇప్పుడు ఆత్మరూపకంగా నన్ను మిమ్మలను మనల్ని విమోచించిన యేసుక్రీస్తు దగ్గరికి మనం రావాలి. చాలా ఆవేదనలో ఉన్నాం మనం. అందరూ ఆనందిస్తున్నారు, మనమేమో ఆవేదనలో ఉన్నాం. We had the same experience at the pool of Bethesda. Though it was the house of mercy, though it was a house of grace, అయినా అబ్బాయి వేదనను అనుభవిస్తున్నాడు. నో వన్ హ్యాస్ టు మీ లార్డ్, వాట్ టు డూ? అందుకే వచ్చాడంటే ఆవేదనలో ఆదరణ లేక ఉన్న వారిని ఆదరించడానికి పరలోకాన్ని విడిచిపెట్టి మన దగ్గరికి వచ్చాడు. ఆ ఆదరణ, ఆనందాన్ని మనం పొందాము. అందుకే ఫైనల్గా వాడు వెంటనే నీ పరుపెత్తుకుని నడవమన్నాడు. ఇన్స్టాంట్గా వాడు లేచాడు, స్వస్థత పొందాడు, దేవుని మహిమపరిచాడు. సో మనం ఆవేదనలో ఉన్నప్పుడు యేసుప్రభు మన దగ్గరికి వచ్చి ఆనందం ఇచ్చాడు. గొప్ప ఉత్సవం. దానికి కృతజ్ఞతగానే ఈ బల్ల దగ్గరికి మనం వస్తూ ఉన్నాం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవం కలవాడు. ఈ ఆవేదన వెళ్ళి ఆనందంలో మనం ఉన్నామన్న దానికి ప్రూవ్ చేయాలి. దేని ప్రభువా నాకు స్వస్థత కావాలి. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమ, దేవుని ప్రజలారా, ఉదయకాలం ప్రభు మనల్ని అడుగుతూ ఉన్నాడు, డూ యూ వాంట్ టు బీ హీల్డ్?
రైట్ నో నీకు కావాలా స్వస్థత? ఇన్స్టెంట్గా చెప్పాలి, అవును ప్రభు, ఎస్ ఐ వాంట్ టు బి హీల్డ్. ఆయన శరీరంలో, ఆయన రక్తంలో మనకు స్వస్థత. కనుక యేసు ప్రభు వాడి దగ్గరికి వచ్చి ఈనాడు ఈ పరిశుద్ధ దినాన్ని దేవుని వాక్యం ద్వారా ప్రభు మీతో సంధించాడు, మీతో మాట్లాడాడు. ఆ వాక్యాన్ని మనసులో ఉంచుకొని ప్రభుకు స్తుతులు చెల్లించండి. ప్రభువా నీకు స్తోత్రములు, నా ఆవేదన తొలగించి నాకు ఆనందం ఇచ్చావు, నీ సమాధానం నాకు సదాకాలం కావాలి ప్రభు అని ప్రభుని అడుగుతూ ఈ ప్రభు భోజన సంస్కారం నిమిత్తమై మీరు సిద్ధపడాలని నేను మిమ్మల్ని కోరుతూ ఈ సమయంలో గడిచిన దినమందు ప్రియమైన దేవుని సంగమా, ఆ బాప్తిస్వం పొందినటువంటి ప్రియ కుమార్తెను ప్రణీతను నేను సంఘానికి పరిచయం చేస్తూ ఉన్నాను. సో దేవుడు మనలో ఆనందం, అందులో యేసుప్రభు ఆవేదనలో ఉన్న వారి దగ్గరికి వచ్చి వారిని ఆశీర్వదించాడు. మనం ఆవేదనలో ఉన్నాం, ఆనందాన్ని పొందాం, ఇప్పుడు ఆశీర్వాదాన్ని పొందడానికి బలను సమీపిస్తున్నాం. మనం కూడా ఒకప్పుడు మన పరిస్థితి కూడా అదే, నా పరిస్థితి అదే, మీ పరిస్థితి, అందరి పరిస్థితి అదే. ప్రభు పేట నేను గుర్తు చేస్తున్నాను. నిజంగా నువ్వు ప్రభు యొక్క ఆనందాన్ని, సమాధానాన్ని పొందినట్లయితే ఇదే అనుకూల సమయం. లేదు నాకు ఇంకా ఆవేదన, బాధ ఉంది అని నీలో ఉంటే ప్రభు పేరిట నేను గుర్తు చేస్తున్నాను. దిస్ ఈజ్ ద టైమ్ టు హ్యావ్ రికన్సిలియేషన్, టు రిసీవ్ ద జాయ్ ఆఫ్ ద లార్డ్, టు రిసీవ్ ద పీస్ ఆఫ్ ద లార్డ్. ఈ సమాధానం, ఆనందాన్ని పొందడానికి ఇది అనుకూల సమయం. ఎవరు నిరాకరించొద్దండి. ప్రభు నిన్ను ప్రేమించాడు, తన ప్రాణం ఇచ్చాడు, నిన్ను రక్షించాడు. కనుక ఈ ప్రభు భోజన సంస్కారం, కృపా సాధనములు తీసుకోవడానికి ఎవరు కూడా నిరాకరించకూడదని నేను మనవి చేస్తూ ఉన్నాను. కోయిరు వారు 393వ కీర్తన సిద్ధంగా ఉండాలని మనవి చేస్తున్నాను. నౌ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ మిస్ సి ప్రణీత. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, మరి ప్రియ కుమార్తె మన సంఘంలో 1968 నుండి, మరి ఇప్పుడే మన పాస్టర్ గారు చెప్పినట్టుగా స్టాల్వార్డ్స్ లైక్ ఆర్ఆర్కే మూర్తి అండ్ పాస్టర్ ఫిక్స్లే గారు, పాస్టర్ పరంజ్యోతి గారు, పెద్దవారు, వారు చేస్తున్నటువంటి ఆ కాలంలో వారితో మన సంఘంలో సేవను జరిగించిన రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ గారు ఏ దేవదానం గారు ప్రభునందు నిద్రించారు. పెద్దవారు 68. నేను ఆ విషయంలో చెప్తున్నాను. నేను వారి యొక్క గ్రాండ్ డాటర్ ప్రణీత, మరి 3 కుమారులు, 4 కుమార్తెలు. మరి దేవదనం గారికి ఈనాడు వారి చిన్ని కుమార్తె యొక్క కుమార్తె ప్రణీత, షీ ఈజ్ వర్కింగ్ ఇన్ పూణే యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్. మరి వారి కుమారుడు నాకు ఇచ్చినటువంటి సాక్ష్యం రవి కిషోర్ గారు. పాస్టర్ గారు, మా బాప్టిసాలు అన్నీ కూడా ఇక్కడే, మా పెళ్ళిళ్ళు, వివాహాలన్నీ కూడా ఇక్కడే. 3 కుమారులు, 4 కుమార్తెల కుటుంబాలన్నీ కూడా ఆశీర్వదింపబడ్డాయి. అందరూ, బిడ్డలందరూ కూడా అమెరికాలో ఉన్నారు. మేము ఎక్కడ ఉన్నా కూడా మా స్వస్థలం, మా ఆధ్యాత్మికమైన నిలయం ప్రార్థనా మందిరం. కనుక మాకు బాప్తిస్మాలు కావాలన్నా, వివాహాలు జరగాలన్నా మా ప్రార్థనా మందిరంలోనే జరగాలి. దట్ ఈస్ ద స్టాండర్డ్ అండ్ ద స్టెబిలిటీ ఆఫ్ ప్రార్థనా మందిరం. ఏమండి, మన ప్రార్థనా మందిరానికి ఉన్నటువంటి స్టాండర్డ్ నేమ్, యూనిక్ నేమ్ అది. దేవుడు మనందరిని, మన బిడ్డలందరినీ ఆశీర్వదించును గాక. వారు ఆయా రాష్ట్రాల్లో, దేశ విదేశాల్లో ఉన్నారు. మరి నాడు పెద్దలు, ప్రియులు డిప్యూటీ కలెక్టర్ గారు ఏ దేవదనం గారు వారు చేసిన సేవను బట్టి కుటుంబాలను ఆశీర్వదించారు. ఆంటీ గారు ఉన్నారు, శాంతమ్మ గారు. ఏ శాంతమ్మ గారు, ద వైఫ్ ఆఫ్ ఏ దేవదనం గారు, రిలేటెడ్ డిప్యూటీ కలెక్టర్. ఆంటీ గారు ఉన్నట్టయితే, ఆంటీ కుడ్ యూ ప్లీజ్ స్టాండ్ ఫర్ ఏ మినిట్? ఆంటీ ఉన్నారా? శాంతమ్మ ఆంటీ గారు. ఓకే. సో చాలా నిన్న వచ్చారు మనవరాలి బ్యాప్టిజానికి. అందును బట్టి దేవుని స్తుతిస్తూ నేను దినాన్ని మేము మన స్టాండింగ్ కమిటీ వారు, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్, డీకనెస్, మేమందరం కలిసి బ్యాప్టిజం చేయడం జరిగింది. కనుక ఈ సమయంలో కుమారి ప్రణీతను ముందుకు ఆహ్వానిస్తున్నాను.
I request the president, the secretary, treasurer, all the committee members are requested to come over here and present gifts from our church, Bible and certificate. మన president, secretary, treasurer, committee members, the standing committee secretary and vice president, secretaries from women and men, treasurer, వీరందరూ కూడా ముందుకు వచ్చి బిడ్డకు బైబిల్ అండ్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిందిగా పాస్టర్స్ కూడా వారితో జాయిన్ అవుతారు. రావచ్చు అండి, మేము వస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన సంగమా, మరి బ్యాప్టిజం తీసుకున్న బిడ్డలందరికీ మరి మన సంఘ సెక్రటరీ గారు బండారు రవికుమార్ గారు వారి కుటుంబ పక్షంగా బైబిల్స్ ఇస్తున్నారు. ఎవరు బ్యాప్టిజం తీసుకున్నా మన సంఘంలో ఆ ఫ్యామిలీ బైబిల్స్ ఇస్తున్నారు. అందరిని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నారు. లెట్ us give them big applause. అందరం సపోర్ట్ కొడదాం. మన అసోసియేట్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థించుకుందామండి. కృపగల నాయన, దయగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, నాయన ఇదిగో మా తండ్రి, నీ యొక్క దాసురాలు నాయన నిన్నటి దినాన నీ యొక్క బాప్తిసం ద్వారా ఇదిగో మారుమనసు పొంది నిన్ను సొంత రక్షకుడిగా అంగీకరించుకున్న విధానం బట్టి వందనాలు. భూలోకంలో ప్రభువా ఒక ఆత్మ రక్షింపబడితే పరలోకంలో దేవదూతలతో సహా ఆయన ఎంతో స్తుతి గానాలతో నిన్ను ఆరాధించేవారు, స్తుతించేటటువంటి వారుగా నీ లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రభా మేము కూడా ఇదిగో ఆ బిడ్డ విషయమై మేము కూడా సంతోషించేటటువంటి వారంగా, దానిని బట్టి నిన్ను ఆరాధించి స్తుతించి నాయన ప్రేమించే వారముగా మమ్మల్ని ఉంచుమని ప్రాధేయపడుతూ, మా ప్రార్థన మందిరం సంఘానికి నీవిచ్చిన గొప్ప బాధ్యతను బట్టి నీకు ఎనలేని స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటూ మానవుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమెన్. 393వ కీర్తన. నీ చరణములే నమ్మితే నమ్మితే, నీ పాదములే పట్టితే పట్టితే. కీర్తన పాడుతూ ప్రభు మనకు అనుగ్రహించిన కృపా సాధనంలో పాలు పొందుదాం. సంఘ డీకెన్స్ అండ్ డీకెనెసెస్ ముందుకు ఆహ్వానిస్తున్నాను. నీ చరణములే నమ్మితే నమ్మితే, నీ పాదములే పట్టితే, నీ పాదములే పట్టితే, నీ చరణములే నమ్మితి నమ్మితి, నీ పాదములే పట్టితి, నీ పాదములే పట్టితి. ప్రభువైన యేసు తాను అప్పగింపమన్న రాత్రి ఒక రొట్టెను తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి తన శిష్యులకి పుచ్చుకొని తినుడి, ఇది మీ కొరకు అనేకుల కొరకు విరవబడిన నా శరీరం. ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఆయన పాత్రను తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని వరకిచ్చి, దీనిలోని మీరందరూ త్రాగుడే, ఇది మీ కొరకు అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తం. విరవబడిన రొట్టె ద్రాక్షరసం నిమిత్తమై అసోసియేట్ పాస్టర్ ఎస్ మనోహర్ గారు ప్రార్థిస్తారు. సజీవుడా, సర్వశక్తిమంతుడా, సర్వకృపానిధిగు ప్రభా,
మా రక్షకుడా, మా దేవా, మా కొరకై నాయన నువ్వు చేసినటువంటి శిలువ త్యాగాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దీన్ని నీ చేయనప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడని నీ లేఖనం ప్రకారంగా ఇదిగో మా తండ్రి నీ బల్ల ఎదుట మేమందరము నిలబడి యోగ్యత కలిగిన జీవితాలు మాకు అందించమని వేడుకుంటున్నాం. ప్రభా, మా కొరకై నీ శరీరం నలగొట్టబడింది. మా పాపముల నిమిత్తమై నాయన నీ యొక్క పరిశుద్ధమైన నిష్కలంకమైన రక్తము కార్చబడి ఉంటుంది. ప్రభా, ఇదిగో మా తండ్రి ఈ యొక్క గెత్సెమనే తోటలో కార్చబడినటువంటి రక్తం ఆదికాండం నుంచి ప్రకటన వరకు నాయన అది ప్రవహిస్తూ మా పాపపు జీవితాలను కడుగుటటువంటిదిగా, పవిత్రపరిచేటటువంటిదిగా ఆ రక్తాన్ని మేము చూడగలుగుతున్నాం. ప్రభా, ఇదిగో మా తండ్రి నువ్వే మమ్మల్ని రక్షించి కాపాడి నాయన ఇదిగో మరి ఒకసారి పాపం లేని జీవితాలుగా మమ్మల్ని కొనసాగించే భాగ్యాన్ని మాకు దయచేయమని మానవుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇక నీవే చక్కగా రావే, దిక్కిక నీవే చక్కగా రావే, మిక్కిలి బ్రోకుదు 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 నీ చరణములే నమ్మితి నమ్మితి నీ పాదములే బట్టితి, నీ పాదములే బట్టితి. ఐహిక సుఖము నరసితి నిత్యము, ఐహిక సుఖము నరసితి నిత్యము. ఆహా ద్రోహిణి ద్రోహిణి ద్రోహిణి, ఆహా ద్రోహిణి ద్రోహిణి ద్రోహిణి, నీ చరణములే నమ్మితి నమ్మితి నీ పాదములే పట్టితి, నీ పాదములే పట్టితి. న్యాయముగాని నా క్రియలన్నీ, న్యాయముగాని నా క్రియలన్నీ రోయచు ద్రోయకు 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 నీ చరణములే నమ్మితి నమ్మితి నీ పాదములే బట్టితి, నీ పాదములే బట్టితి. ఒక్క నిమిషం కరెక్ట్ స్కేల్. భావము మార్చి నా వెతదీచి, భావము మార్చి నా వెతదీచి, దేవర ప్రోవవే ప్రోవవే ప్రోవవే, దేవర ప్రోవవే ప్రోవవే ప్రోవవే, నీ చరణములే నమ్మితి నమ్మితి నీ పాదములే పట్టితి, నీ పాదములే పట్టితి. చుట్టుకొనియున్న శోధనలున్న, చుట్టుకొనియున్న శోధనలున్న, పట్టు విడగోటవే కోటవే కోటవే, పట్టు విడగోటవే కోటవే కోటవే, నీ చరణములే నమ్మితి నమ్మితి నీ పాదములే పట్టితి, పట్టితి. నాచు పిశాచి నరకొటగా